కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుందాం. ఈరోజు అయితే మనం కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకుందాం. చూడండి, ముందుగా ఇలా పెట్టేసి చూడండి, ఫోల్డింగ్ అటువైపు పెట్టుకోండి. ఇలా అయితే ముందు ఖర్చుకు అయితే 1 ఇంచు అయితే పెట్టేసుకోండి. అయితే ఇది ఎక్కువ పొడవు అయితే వద్దన్నారు, 8 ఇంచులు మాత్రమే పెట్టమన్నారు. చూడండి, 8 అంటే 8.5కి అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది చిన్న వాళ్ళది కనుక 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక గీత అయితే గీసేయండి. అయితే ఇక్కడ నుండి వాళ్ళు లూజ్ అయితే 6 అయితే పెట్టుకోండి, ఎందుకంటే చిన్న సైజు వాళ్ళది కదా. 6 పెట్టుకొని ఇలాంటి స్కేల్తో అయితే ఇలా అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. చూసారు కదా ఎలా వచ్చిందండి ఇది. అయితే మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడైతే వాళ్ళ సైజుకి ఇలా గీత అయితే గీసేయండి. చూసారా, ఇలా అయితే కటింగ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఒక 3 ఇంచులకి అయితే ఒక గీత అయితే తీసుకొని స్కేల్తో పైన అయితే ఒక 3 ఇంచుల వరకు ఒక గీత గీసుకొని ఇలా అయితే గీత అయితే గీసేయండి. ఇలా అయితే ముక్కలు అయితే తీసేయండి. చూసారు కదా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. అలానే ఇది అసలు పీసు, ఇది ఇలా లైనింగ్ పెట్టేసి ఇదైతే ముందుగా కటింగ్ అయితే చేసుకోండి. ముందుగా అయితే హ్యాండ్స్ని ఇలా పెట్టుకొని ఇక్కడైతే ఇలా స్టిచ్ అయితే వేసేయండి. ముందుగా అయితే అసలు మీద లైనింగ్ పెట్టుకొని ఇక్కడైతే ఇలా స్టిచ్ చేసి ఆపోజిట్ వైపు అయితే తిప్పాలి. చూడండి, సాగు తీయకుండా ఇలా అయితే స్టిచ్ అయితే వేసేయాలి. వేసిన తర్వాత ఇలా అయితే కటింగ్ అయితే చేసుకోండి. ఇలా డాట్స్ ఇస్తే నీట్గా వస్తుంది అన్నమాట, తిప్పిన వస్తుంది. చూడండి, ఇలా తిప్పేసి అయితే ఇలా స్టిచ్ అయితే వేసేయాలి. చూసారా, ఇలా అయితే స్టిచ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇది ఇలా మడిపేసి ఇది కూడా ఇలా మడిపేసుకోండి. ఇలా అయితే చుట్టూ వేసేయండి. నీట్గా చుట్టూ ఇలా కట్ చేసుకోండి. ఓకేనా, ఇదైతే రెడీ అయ్యింది. అయితే ఈ మధ్యన తీసాం కదా ముక్క, ఇదనమాట. ఇలా ఉంచి అంటే లైనింగ్తో అయినా పర్వాలేదు, లేకుంటే ఈ అసలైన పెట్టి అయితే కొందరు స్టిచ్ చేస్తారు. అలా చేస్తే పోమ్లు ఊడిపోద్ది అనమాట. మనం అయితే లైనింగ్తోనే కట్ చేసుకుందాం.
అయితే లైనింగ్ మీద ఇలా పెట్టి కొంచెం గ్యాప్ ఉంచుతూ, ఎందుకంటే వీటికి ఆల్రెడీ మనం ఒక చిన్న పాదం ఇంచులో వేస్తాం కదా స్టిచ్, అందువల్ల అయితే ఇక్కడ కొంచెం అయితే ఒక హాఫ్ ఇంచులో ఇలా అయితే గీత అయితే గీసుకోండి. ఇలా మడతెట్టేసి ఇది కూడా ఇలా మడతెట్టియండి. కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోండి. చూసారు కదా, ఇలా అయితే గీత అయితే గీసుకొని ఇక్కడైతే కొంచెం కుచ్చులకి అనమాట ఇలా రౌండ్ అయితే తీసుకోండి. కుచ్చులకి వాళ్ళ ఇష్టం, ఎక్కువ కుచ్చులు కావాలనుకోండి ఎక్కువ తీసుకోండి. మనకైతే వీళ్ళు తక్కువ అడిగారు కనుక మనం కొంచెం తీసుకున్నాం అనమాట. ఈ మధ్యన అయితే ఒక మార్కింగ్ అయితే ఇలా పెట్టుకోండి. చూడండి, ఈ లైనింగ్ పెట్టుకొని అయితే ఇలా అయితే కటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే స్టిచ్ అయితే చేసుకోండి. చూడండి, అసలు వైపు ఈ లైనింగ్ నుంచి దీన్ని అయితే స్టిచ్ అయితే చేసుకొని రివర్స్ అయితే తిప్పుకోండి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట. చెప్పాను కదా, ఈ లైనింగ్ అయితే ఈ అసలు మీద ఆపోజిట్ అంటే మంచి అదే ఆపోజిట్ తిప్పాలి కదా మనము. వీటికైతే ఇలా మొక్క పెట్టేసి ఇలా స్టిచ్ అయితే చేసేయండి. చూడండి, ఇలా స్టిచ్ చేసి ఈ చుట్టూ ఇలా కట్ చేసుకోండి నీట్గా. అక్కడక్కడ డాట్స్ అయితే పెట్టండి, నీట్గా తిరుగుద్ది అనమాట. రౌండ్ ఇవేవున్నా చూసారా, ఇలా తిప్పేయండి. చూడండి, తిప్పిన తర్వాత చుట్టూ ఒక స్టిచ్ అయితే ఇలా వేసేయండి. ఎందుకంటే తిప్పిమన్నాను కదా, తిప్పాకైతే ఇలా స్టిచ్ అయితే చేసుకోండి. అంటే పోముగా పోడదు అనమాట, నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే లైనింగ్ పెట్టుకుంటే లుక్ బాగుంటుంది అన్నమాట, అందుకనమాట. చూడండి, ఇలా తీసాక ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోండి. వాళ్ళు తక్కువ కుచ్చులు కావాలి అన్నారు కనుక తక్కువ, కాకపోతే ఇంకెక్కడ ఎక్కువ పెంచుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇది ఎంత ఉందో అంతలో అయితే మనం కుచ్చులు అయితే పెట్టుకోండి. ఎక్కువ కుచ్చులు అయితే పెట్టకండి, ఎందుకంటే తక్కువ అని చెప్పాను కదా, అందువల్ల అయితే తక్కువగానే పెట్టుకుందాం. చూడండి, ఇలా కుచ్చులు అయితే పెట్టుకోండి. ఇలా ఆపోజిట్ అయితే నేనైతే పెట్టుకుంటున్నా. చూడండి, ఇలా అయితే పెట్టుకోండి కుచ్చులు అయితే.